శుభోదయం అందరికీ నమస్కారం. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఉప్మా పెట్టారు, కేసరి పెట్టారు, పెసర్లు పెట్టారు, బనానా ఇచ్చారు. సో ఆ రోజు మేము రాఘవేంద్ర స్వామికి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ముందే ఫిక్స్ అయ్యామన్నమాట, ఎగ్గు తినకూడదని చెప్పేసి. సో ఇది వచ్చేసి చూపిస్తున్నాను అనమాట, అక్కడ మా క్లాసెస్. ఇప్పుడు నేను నిల్చున్నది వచ్చేసి మా మెస్ అనమాట, అదే బాయ్స్ హాస్టల్ యాక్చువల్గా. సో ఇక్కడ నుంచి అక్కడ చూడడానికి చూడండి ఎంత దూరం ఉందో, అక్కడికి నడిచి వెళ్ళాలి. బట్ మాకు కొంచెం అక్కడ అడ్డదారి ఉందిలేండి, అడ్డదారులు వెళ్తాం మేము, మా రహదారి. సో ఇదనమాట మెస్. నేను అటు తిరిగాను చూపించడానికి. అక్కడ చూడండి వెహికల్ ఆల్రెడీ వచ్చేసింది. ఇది ఈవినింగ్ టైం అనమాట, ఇంకా నేను డైరెక్ట్గా తీసాను. బయలుదేరుతున్నాం అనమాట. అక్కడ నేను మాట్లాడుతూ చెప్తున్నాను అనమాట మీకు. లేట్ అయింది, 5:15కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అప్పుడు మేము బయలుదేరేసరికి 5:10 ఇలా అయిందన్నమాట. క్లాసెస్ అయిపోయాగానే ఫాస్ట్గా రూమ్కి వెళ్ళేసి అక్కడ పెట్టేసి బ్యాగ్ పెట్టేసి ల్యాప్టాప్ తెచ్చుకుని ఉన్నామన్నమాట అందరం క్లాస్కి. సో పెట్టేసి బయలుదేరుతున్నాం అనమాట. ఎంత ఇచ్చినా కూడా అదిగోండి నా వెనకాల ఇంకా వాళ్ళు ఉన్నారనమాట, మేడం వాళ్ళు. సో ఇక్కడికి వచ్చాక స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్గా 5:20కి స్టార్ట్ అయ్యాము మేము. అది కొంచెం అట్లా ర్యాండమ్గా కొన్ని వీడియోస్ షూట్ చేశాను అనమాట. ఇది వెహికల్లో కూర్చున్నప్పుడు. ఇది వచ్చేసి ఒక బ్రిడ్జ్, తుంగభద్ర అనమాట. సో మేము అక్కడ ఏంటంటే కర్ణాటక నుంచి ఆంధ్రాకి వచ్చామన్నమాట మళ్ళీ మేము. సో అదనమాట. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము చూడండి. ఇది మంత్రాలయం అనమాట టెంపుల్. యాక్చువల్గా అది ఎంట్రెన్స్. అక్కడ ఈయన కార్ పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, రోడ్డు మీద వద్దని చెప్పేసి ముందుకు తీసుకొచ్చాడనమాట. ఫస్ట్ చూపించా కదండి, ఆ గేట్లో నుంచే వెళ్ళాలి మనము. రాయచూరు నుంచి ఒక 1 అవర్, ఎగ్జాక్ట్గా 1 అవర్ పట్టింది చూడండి మాకు వెహికల్లో. అక్కడ దర్శనానికి కూడా వేరే వాళ్ళు ఉన్నారన్నమాట, మేడం వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళేసి వచ్చామన్నమాట. ప్రసాదంకి కూడా చాలా క్యూ లైన్ ఉండింది. దట్టు థర్స్డే కదండి, అక్కడ రథోత్సవం కూడా ఏదో ఉందంట టెంపుల్. అందరూ కూర్చొని ఉన్నారు. సో ఏనుగు మీద అయితే వచ్చారనమాట. మాకు అంత టైం లేకుండా ఉండే, ఎందుకంటే మళ్ళీ మేము క్యాంపస్కి 9కి రీచ్ అవ్వాలి అని చెప్పారు డిన్నర్కి, లేకపోతే క్లోజ్ చేస్తామని చెప్పారనమాట మిస్. సో అందువల్ల మేము టైం స్పెండ్ చేయలేకపోయాము. కనీసం కూర్చొని కూడా కూర్చోలేదు నాకు తెలిసి. ఎక్కడ ఫొటోస్ దిగేసాము, వచ్చేసాం. ఇది కూడా ఎంట్రన్స్. అస్సలు అడుగు పెట్టగానే అసలు ఆ వైబ్రేషన్సే వేరనమాట. అందుకే నేను అందరూ టెంపుల్స్కి వెళ్ళాలి, చూడాలి, దర్శనం చేసుకోవాలి అంటారు. అది నడవలేని వాళ్ళకి అలా ఉన్నాయన్నమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్. వీళ్ళంతా నా కొలీగ్స్ అనమాట. కొంతమంది, నేను వాళ్ళని పర్టికులర్గా వీళ్ళు అని చెప్పట్లేదు, ఎందుకంటే పాపం వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదో తెలియదు కదండి మనకి. సో అందుకనే ఎవరు నా కొలీగ్స్, ఎవరు వేరే వాళ్ళు అన్నట్టుగా నేను ఏం చెప్పట్లేదు, జస్ట్ ఊరికే అలా అంతే. మొత్తం అందులో ఎవరు నా కొలీగ్స్, ఎవరు వేరే వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం కష్టమే అనమాట. ఎందుకంటే మాకు అంతకుముందు పరిచయం లేదు కాబట్టి, అప్పుడే మేము జస్ట్ 4 days అయింది కలిసి కాబట్టి. సో ఇదిగోండి ఇలా ఎంట్రన్స్లో అటు ఇటు సాధ్యమైనంత వరకు షూట్ చేశానమాట. ఎందుకంటే నేను కూడా మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి. వరాహ అవతారం, ఇట్లా అవతారాలన్నీ పెట్టారనమాట. తర్వాత తనని పిలిచాను, ముందర వెళ్తుంది కదా, తను మీకు ఏమి ఇబ్బంది లేకపోతే చూస్తానంటే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుందన్నమాట. తను అనమాట ప్రత్యూష తనని చెప్తున్నాను అనమాట. తనైతే చాలా యాక్టివ్. అసలు తన ఏజ్ ఎంతో గుర్తుపట్టండి, ఒకసారి కమెంట్లో చెప్పండి. తన ఏజ్ ఎవరైనా గుర్తుపడితే కనుక చాలా చిన్నపిల్లలాగా ఉంది. గుర్తుపట్టడం చాలా కష్టం అనమాట, మాకు కూడా కష్టం అనిపించింది. సో వీళ్ళని గుర్తుపట్టడం కూడా కష్టం. నేను వెనుకల నుంచే తీస్తాను, ముందు నుంచి తీయనమాట. ఈ మేడం అనమాట మాకు యాక్చువల్గా దర్శనం ఇప్పించింది. అదిగోండి హాయ్ హాయ్ చెప్తుంది. చాలా యాక్టివ్ అసలు తనే యాక్చువల్గా ప్లాన్ చేసింది అనమాట. ఫస్ట్ వెళ్దాము ఇట్లా అని చెప్పేసరికి నేను తమిళనాడు వాళ్ళు బ్యాచ్ ఉన్నారనమాట మేడం వాళ్ళు, వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళిద్దరు కూడా వచ్చారనమాట. సో అట్లా అందరం కలిసి ప్లాన్ చేసి అప్పటికప్పుడు ఒక 2 days ముందులేండి, అప్పటికప్పుడు కాదు. వెనస్డే మార్నింగ్ బ్రేక్లో మాట్లాడుకున్నాము, థర్స్డే నైట్కి వచ్చేసినాము. ట్యూస్డే జస్ట్ అట్లా అన్నారు, మళ్ళీ డిస్పర్స్ అయిపోయారనమాట. సో థర్స్డే నైట్కి వచ్చేసాము. ఇంకా ఎక్కువ టైం లేకుండా పాపం భీమవరం మేడం వాళ్ళకి ప్రసాదం మిస్ అయ్యారనమాట. మా దాంట్లో నుంచి ఒక ప్యాకెట్ ఇచ్చానమాట. అది విషయము ఏంటంటే మేడం వాళ్ళు పాపము షాపింగ్ చేయాలి, ఇంకేదేదో అనుకున్నారు. బట్ మాకు అంత టైం లేదు, చెప్తున్నాం కదండి. 5:15కి క్యాంపస్లో బయలుదేరితే మళ్ళీ 9కి రావాలి. 1 అవర్ మాకు జర్నీకి సరిపోయిందనమాట. అంటే 6:30కి మేము టెంపుల్ లోపలికి వెళ్ళాము. అక్కడే మాకు ఈజీగా టెంపుల్ లోపలికి నడిచెళ్ళి దర్శనం చేసుకొని అది ఇది అయ్యేసరికి ఈజీగా మాకు 7:20 అయిందనమాట. 7:45కి మేము బయలుదేరితేనే 8:45కి క్యాంపస్ రీచ్ అవుతాము అనుకున్నాము. బట్ 7:50 అయిందనమాట మాకు అక్కడే.
అండ్ దట్టు నైట్ కదండి, ఆయన కొంచెం స్లోగానే వచ్చారనమాట, వర్షం పడుతూ ఉండింది. సో వీళ్ళంతా ఎవరెవరో తెలియదనమాట. సో ర్యాండమ్గా వాళ్ళ వీడియోస్ వస్తే కనుక ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ నేను ఫ్యూచర్లో డిలీట్ చేయాలేమో, ఎవరెవరో వచ్చారు అక్కడ. కానీ వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు గుర్తుపట్టలేరులేండి. నేను నా కెమెరా అంత జూమ్ చేసి అయితే నేను తీయట్లేదు కాబట్టి. సో నేను అక్కడ ఏం తీసుకున్నాను అంటే 4 కీ చైన్స్ కొనుక్కున్నాను. ఫొటోస్ కూడా కొనుక్కుందాం అనుకున్నా, కానీ అది కన్నడలో రాసిందనమాట. తెలుగులో రాసిన ఫొటోస్ దొరకమంటే అబ్బాయి చెప్పాడు. సరేలే చేసేది ఏం లేదు అని చెప్పేసి ఫోటో తీసుకోకుండా జస్ట్ 4 కీ చైన్స్ తీసుకొని వచ్చా. చూడండి, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ అంటే మఠం అనమాట. అది మఠంని మఠ అని రాశాడనమాట. మనం మఠ అంటాము, వాళ్ళు మఠ అంటే ఏంటబ్బా మాత అని రాశాడు. నేను చూస్తే మళ్ళీ పక్కన సైడ్కి ఉందనమాట మఠ అని. రాఘవేంద్ర స్వామి మఠము అనమాట యాక్చువల్గా ఇది. సో చాలా బాగా అనిపించింది, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అందరము ఎక్సెప్ట్ ఒక మేడము అందరము ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. సో ఎగ్జైట్మెంట్ బాగుండింది, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగా ఎంజాయ్ చేసాము కూడా యాక్చువల్గా చెప్పాలి అంటే. సో పోయేటప్పుడు వచ్చేటప్పుడు కార్లో మంచిగా జోష్గా పాటలు పెట్టుకొని మంచిగా అంత్యాక్షరి ఆడుకుంటూ సో అన్నీ ఎంజాయ్ చేసాము. స్వామి కార్యం స్వకార్యం రెండు చేసుకొని వచ్చినట్టుగా అనిపించింది అనమాట. అందరం మంచిగా మింగిల్ అయ్యేసి చూసుకోవడము, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉన్నారా అని చెప్పేసి అందరం కలిసి రావడము, అప్పటికప్పుడు మాట్లాడుకొని ఎక్కడో పుట్టాము ఎక్కడో పెరిగాము, ఒకరికొకరు పరిచయం జస్ట్ 4 days పరిచయంలో. సో ఇలా మేము ఒక టూర్ ప్లాన్ చేయడము చాలా హ్యాపీగా అనిపించింది అనమాట యాక్చువల్గా. సో అది ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్ లోపలికి అనమాట. మెయిన్ ఎంట్రన్స్ లోపలికి మొబైల్స్ అయితే అలౌ చేస్తున్నారు, బట్ గర్భగుడిలో అట్లా వాడకూడదు అంట, సైలెంట్లో పెట్టుకోవచ్చు, తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. అండ్ మెయిన్గా డ్రెస్ వచ్చేసి ఇక్కడ అబ్బాయిలు అయితే పంచ అయితే బెస్ట్ అంటున్నారు, అండ్ అమ్మాయిలకి అయితే శారీ అయితే బెస్ట్ అంటున్నారు. బట్ పంజాబ్ డ్రెస్ కూడా అలౌ చేస్తున్నారు, బట్ చున్నీ కంపల్సరీ, జీన్స్ అవన్నీ వేసుకురాకూడదు అని చెప్తున్నారు అనమాట. సో అది అబ్బాయిలు కూడా జీన్స్ వేసుకొస్తే అలౌ చేయరంట. అండ్ ఇంకొకటి ఏంటంటే అబ్బాయిలు గర్భగుడిలోకి ఎంటర్ అవ్వగానే దర్శనంకి షర్ట్ తీసేయాలన్నమాట. సో అది నాకు తెలిసి ఇది మహానందిలో కూడా ఆచారం ఉంది, మన నంద్యాల దగ్గర కూడా మహానందిలో కూడా అంతే కదండి. జెంట్స్ అట్లా లోపల దాకా రావాలి అంటే కనుక షర్ట్ తీసేయాలి దర్శనానికి వచ్చేటప్పుడు, అది అందరికీ తెలిసిందే. సో ఇది చూడండి, అది ఇందాక నేను అప్పుడు బయలుదేరేటప్పుడు ఇది కొంచెం ముందు కుంకుమ వచ్చేసింది అనమాట. అప్పటికి కూడా చాలా టైర్డ్ అయిపోయాము మేము. మార్నింగ్ నుంచి 5 o'clock వరకు క్లాసెస్, తర్వాత మళ్ళీ జర్నీ, మళ్ళీ దర్శనము, అసలు గ్యాప్ లేకుండా తిరుగుతున్నాము. సో తప్పదు కదండి, కొన్ని కావాలనుకుంటే కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇది చూడండి, ఇందాక డే టైం వ్యూ, ఇది నైట్ వ్యూ అనమాట, చాలా బాగుంది కదండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటబ్బా, అదే బయట నుంచి మళ్ళీ తీసాను అనమాట, అది లోపలికి, ఇది బయట నుంచి మొత్తం అనమాట. సో ఇది అన్నమాట. ఇంకా నైట్ వ్యూ చూడండి, అస్సలు లైటింగ్తో సూపర్గా ఉంది అసలు. అందుకేనేమంటారు అందరూ, ఎంతైనా దేవస్థానాలు అండి, చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నట్టుగా ఉంటుంది ఆ లైటింగ్, అది ఇది ఇదన్నమాట బయట వ్యూ. అది సంగతి. మేము ఇంకా అక్కడ చూడండి, అది గేట్ అనమాట. మేము మళ్ళీ ఇందాక వెహికల్ అక్కడ పార్క్ చేశారు కదండి, సో వెహికల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. ముందర మా కొలీగ్స్, అదనమాట విషయం. ఇంకా ఒక బ్యాచ్ అయితే వెనకాలే ఉన్నారు, వాళ్ళని అయితే గుడి ముందరకు వచ్చేసి వెహికల్ ఆపేసి ఎక్కించుకున్నాం అనమాట. వాళ్ళు కొంచెం లేట్ అయ్యారు, అది ఫొటోస్ కొనుక్కోవడానికి వెళ్ళారనమాట. మళ్ళీ వాళ్ళు యాక్చువల్గా వచ్చారు, మళ్ళీ ఫొటోస్ కొనుక్కోవడానికి వెళ్ళారు, అక్కడ ఆపాల్సి వచ్చింది ఒక 5 minutes. మాకు అక్కడ కొంచెం డిలే అయిందనమాట. బట్ 9:05కి క్యాంపస్లో ఉన్నాము. వాళ్ళు మ్యాక్సిమం 9 అన్నారు, లేదు కొంచెం వెయిట్ చేయండి అంటే ఒక 5 minutes మాకు అదేమంటే గ్రేస్ పీరియడ్ ఇచ్చారనమాట. సో 5కి అంతా వచ్చాము. ఇది వచ్చేసి అక్కడ బ్రిడ్జ్ అనమాట, ఒకటి తుంగభద్ర బ్రిడ్జ్ వస్తుంది కదండి, డే టైంలోనే బాగుంటుందని చెప్పేసి షూట్ చేసిన వీడియో అనమాట. యాక్చువల్గా అయితే తుంగభద్ర బ్రిడ్జ్ ఎంత పొడవు, ఎంత బాగుంది కదండి అసలు. నాకేమో కలకత్తాలో హౌరా బ్రిడ్జ్ గుర్తొచ్చింది, అంత ఉండదు కానీ బట్ నాకు అట్లా అనిపించింది అనమాట ఫస్ట్ టైం అట్లాంటి బ్రిడ్జ్ చూసేసరికి, మేము దాని మీద వెళ్తూ ఉండేసరికి. సో అదనమాట సంగతి. ఇంకా ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట, ఇంకొక రకంగా ర్యాండమ్గా తీసేసానండి నేను. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు, ఇప్పటికే ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం వచ్చాను. నెక్స్ట్ ఎప్పుడు వస్తామో తెలీదు, ఇంకా అసలు వస్తామో రాదు కూడా తెలియదు. రాఘవేంద్ర స్వామి దయ వల్ల ఇప్పుడు కనీసం వెళ్ళగలిగాను. ఎన్ని ఇయర్స్ అయింది నా చిన్నప్పుడు, అంటే నాకు ఊహ తెలిసి రాఘవేంద్ర స్వామి టెంపుల్ మంత్రాలయము చాలా బాగుంటుంది అని అందరూ చెప్తే వినడమే కానీ, రాఘవేంద్ర సినిమా వచ్చింది చూడండి, అప్పుడు ఇంకా బాగా చూస్తే బాగుంటుంది అనిపించింది అనమాట. సో నైట్కి వచ్చేసాము, మాకు ఎలాగో ఉంచారనమాట. ఇది డిన్నర్, ఆ పాలక్ కర్రీ, అది కూడా కవర్ కూడా కనిపిస్తుందా, ప్రసాదం కవర్ అనమాట, చపాతీలు